లేచి బెతెలుకు పో, అదిగా తండ్రి ఇల్లు. లేచి బెతెలుకు పో, అదిగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. లేచి బెతెలుకు పో, ఆపత్కాలమందు బదులిచ్చావు, అందున స్తోత్రించేదా. అందరూ పాడాలి. ఆపత్కాలమందు బదులిచ్చావు, అందున స్తోత్రించేదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు, అందున స్తోత్రించేదా. నడిచే మార్గమంతా తోడుగా వచ్చావు, అందున స్తోత్రించేదా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు పో, అదిగా తండ్రి ఇల్లు. లేచి బెతెలుకు పో, అదిగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. లేచి బెతెలుకు పో, వెళ్ళు చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే. వెళ్ళు చోటులెల్లా తోడుగా నుండి కాపాడుతానంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యుడువానంటివే. చెప్పినది చేసి ముగించు వరకు చెయ్యుడువానంటివే. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు వెళ్ళేదా, అదిగా తండ్రి ఇల్లు. లేచి బెతెలుకు వెళ్ళేదా, అదిగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. లేచి బెతెలుకు వెళ్ళేదా, పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. పుట్టిన దినము నుండి నేటి వరకు కాచిన కాపరి. అబ్రహాము ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు పో, అదిగా తండ్రి ఇల్లు. మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా.
మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. లేచి వెతుకు పో. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు రోడ్డు మీద వెళ్తున్న ఇంట్లో ఉన్న జనాలు గుంపులుగా వేల కొద్ది ప్రజలు ఒక చోటులో, ఆయన ఉన్న చోటులో కూడి ఉండేవారట. లూకాసు 12వ అధ్యాయంలో అంతలో ఒకరికొకరు తొక్కుపోయేటట్లుగా, ఒకరి మీద ఒకరు తొక్కిసలాడేటట్లుగా వేల కొద్ది ప్రజలు, వేల కొద్ది జనులు కూడి ఉన్నాడట యేసయ్య దగ్గర. ఆయన తన శిష్యులు పిలిచి ఇలా అన్నారట, ఏమన్నారు? వేల కొద్ది ప్రజలు ఒకళ్ళు తొక్కేసుకుంటున్నారట. వేల కొద్ది ప్రజలు. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు. తన శిష్యులు పిలిచి అన్నారట, ఏమన్నారు? పరిసయ్యులు వేషధారులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. పరిసయ్యులు అనే పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును. చీకట్లో మీరు ఏదైతే మాట్లాడుకుంటారో అది వెలుగులో వినబడుతుంది. ఒక రోజున మీరు గదుల యందు చెవుల్లో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటించబడతాయి. యేసయ్య స్వయంగా చెప్తున్నారు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, ప్రభు ఏం చెప్తున్నారు? పరిసయ్యులనే పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. మరుగైనది ఏది కూడా తెలియబడకపోదు. రహస్యంగా మీరు మాట్లాడుకున్నవి, చెవుల్లో చెప్పుకునేవి గదుల్లో మిద్దెల మీద చాటించబడతాయి, అంత గట్టిగా వినిపించబడతాయి. ఒక రోజు వస్తుంది అని నా స్నేహితులైన నేను, నా సేవకులుగా, నా స్నేహితులుగా మీతో నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. హలేలి 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 హలేలి. అయితే ఏంటట పులిసిన పిండి ఏంటి? పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నారేంటి దేవుడు? చూస్తే అందుకు ప్రభు ఇట్లా నేను, లూకాసు 11:39లో అందుకు ప్రభు ఇట్లా నేను, పరిసయ్యులను మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. సరే, పరిసయ్యులని పులిసిన పిండితో నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే మీ అంతరంగ స్వభావము దోపుతోని ఇంకేముంది? మీ అంతరంగము చెడిపోయింది. మీ అంతరంగము చెడుతనము నిండిపోయింది. మీ అంతరంగం అంతా చెడు పనులు, చెడ్డ పనులు నిండిపోయినాయి మీ అంతరంగం అంతా అని అప్పటి పరిసయ్యులతో ప్రభు చెప్తా ఉన్నారు. అది దేవుని దృష్టిలో ఏంటి? దోపుతోన అంతరంగం అంతా చెడిపోయింది, ఆ చెడుతనంతో ఉంది కనుక అదంతా ఏంటి దేవుని దృష్టిలో? పులిసిన పిండి. పులిసిన పిండి అంటే ఇప్పుడు పెరుగు ఉందనుకోండి, తోడు పట్టాలనుకోండి, ఒక 25 లీటర్లు పెరుగు తోడు పెట్టాలంటే మళ్ళీ 25 లీటర్లు పెరిగి వెయ్యరు. అందులో ఎంతో కొంచెం వేస్తారు. పెరుగు కొంచెం వేస్తే మొత్తం 25 లీటర్ల పాలు కూడా అదంతా ఏమవుతుంది? పెరుగు అయిపోతుంది, పులిసిపోతుంది. అదే విధంగా కొంచెమైనా సరే మీ హృదయం అనే అంతరంగంలో పులిసిన పిండి ఏదైనా, చెడుతనం ఏదైనా ఉందా? ఆ దోపుతోను అంతరంగం అంతా కూడా చెడిపోయిందా? అటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? పరిసయ్యులు. పరిసయ్యులు ఏం చేస్తారట? గిన్నెకి బయటే అది శుభ్రం చేస్తారట, లోపటంతా శుభ్రం చేయరట. లోపటంతా కూడా శుభ్రం చేయరట. అంటే పరిసయ్యులనే అంతరంగము, హృదయాంతరంగము అంతా కూడా చెడిపోయింది దేవుని దృష్టిలో. మనుషుల యొక్క నీతి క్రియలను కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడింది యెషయా 66:4. చెడిపోయింది మనుషుల యొక్క అంతరంగ స్వభావం. దేవుని దృష్టిలో ఏమి జరిగింది? అంతరంగం, హృదయంలో నుండి వచ్చేటటువంటి మాటలు కానివ్వండి, హృదయంలో వచ్చేటటువంటి ఆలోచనలు కానివ్వండి, దేవుని దృష్టిలో చెడిపోయింది. మనుషుల యొక్క అంతరంగ స్వభావం, ఒకరి మీద ఒకరు కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు, ఇలా ఒకరి గురించి ఒకరు మంచిగా, వాళ్ళ గురించి వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటారు, కానీ ఇతరులు మాత్రం మంచిగా ఉండాలనుకోరు. కుయుక్తి కలిగినటువంటి మాటలు, కుయుక్తి కలిగినటువంటి ఆలోచనలు కలిగి వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా అలాంటి వారు ఉంటారు. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని రాసించారు. చెడిపోయిన అంతరంగ స్వభావం దేవుని దృష్టిలో అది కుయుక్తితో, కుతంత్రంతో ఉన్నటువంటి స్వభావం ఏం చెబుతుంది? దేవుని దృష్టిలో అది పులిసిన పిండి. హృదయం యొక్క అంతరంగ స్వభావం ఏంటిది? పులిసిన పిండి. హృదయంలో ఏమాత్రం చెడు ఉన్నదా? చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చదవండి. ఏంటి ఆ చెడు? ఏంటి చెడు ఉంది హృదయంలో అని చూస్తే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చదువు త్వరగా. గలతీ రాసిన పత్రిక, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు.
శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి రెండు విరోధంగా పోరాడుచున్నాయి, ఒకదాంతో ఒకటి. 19 శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహార్థన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో నేను స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం ఇటువంటి వారికి లేదండి. అసూయపడినా, ఇంకా శరీర కార్యాలు ఏమైనా సరే, అపవిత్రత ఉన్నా, లోపట అపవిత్రత, కుళ్ళి కుశుద్ధం అన్నీ కూడా అపవిత్రమైనవి కార్యాలు, ఆలోచనలున్నా వాటిని కొంతమంది అమల్లో పెడతారు. వారు పెట్టవచ్చు, వారి ఇంటి వారితో పెట్టించవచ్చు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికును విరోధంగా ఉపేక్షిస్తాయి. ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి. మీరేం చేయాలనుకుంటారు వాటిని చేయలేకుండా ఉంటారు. మీరు ఆత్మచేత నడిపించబడిన వాళ్ళ ధర్మశాస్త్రం లోనివారు కాదు అని చెప్తుంది. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 3:16 పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం. పైన ఎవరున్నారు? అందరికంటే పైన మన పెద్ద ఆయన ఉన్నారు, యేసయ్య ఉన్నారు. ఆయన దగ్గర నుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఫస్ట్ పవిత్రంగా ఉంటుంది అట దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం. తర్వాత సమాధానంగా ఉండి దైవజనం లేదన్న మాట చెప్తే అది సమాధాన పడతారు. మీ సెల్ అందరూ కూడా మూసేయండి, సెల్ అందరూ కూడా ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయండి. సిటీస్లోనే అంత పెద్ద పెద్ద డాక్టర్స్, లాయర్స్ అయినా స్విచ్ ఆఫ్ చేస్తారు దైవజనుడి మాటకు లోబడి. వాళ్ళకి వాక్యం తెలుసు. ఇప్పుడు చదువు లేకపోయినా వాక్యం చెప్తే వినాలి ఏంటి, లేకపోతే చదువన్నా చదువుకోవాలి. అలా కొంతమంది సెల రాగానే వెళ్ళిపోతారు బయటికి. అంత అర్జెంటా, అంత మినిస్టర్వా నువ్వు దేవుని సందుకని నీకు అంత ఇదా? హలేలియా తర్వాత చూసుకోవచ్చు కదా. అంతరంగం అంతా, హృదయం అంతరంగం అంతా దేవుని వాక్యానికి లోబడకుండా చెడుతనంతో, చెడు పనులతో నిండిపోయిందా సోదరి? అంతరంగ స్వభావం దేవుని దృష్టిలో విలువగలది. హృదయపు అంతరంగ స్వభావం పైన వచ్చి జ్ఞానం అటువంటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతో మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణ. పైకొకలా ఉంటారు, లోపలొకలా ఉంటారు. మొత్తం కొంతమంది వేషధారణ అంటే అది దేవుడు ఏమన్నాడు తెలుసా? వేశ్యను ప్రభు అని అంటే క్షమిస్తాడట. వేషధారణ వేసేవారిని దేవుడు క్షమించాడట. పైకొకలా లోపలొకలాగా అటువంటి వారిని దేవుడు క్షమించాడంట. వేశ్యలనన్నా క్షమిస్తాడట దేవుడు. ప్రభు నేను వేశ్యనైనా నన్ను క్షమించేయంటే. కనుక దేవుని దృష్టిలో హృదయపు అంతరంగ స్వభావం మిక్కిలి విలువగలది. దేవుని దృష్టిలో ఏంటి విలువగలది మనిషిలో అనుకుంటే, దేవుని దృష్టిలో హృదయంలో ఉండేటువంటి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం మనుషులు కనిపించదు. అది దేవుడట మనిషి పై రూపాన్ని ఎలా చూస్తాడో దేవుడట అంతరంగాన్ని అలా చూస్తాడట. హలేలి. మనుషులకి పై రూపం, పై వేషం కనబడుతుంది, కానీ దేవునికి మాత్రం అంతరంగ స్వభావం విలువగలది దేవుని దృష్టిలో. హలేలి సరే. అంతరంగ స్వభావం దేవునికి మిగుల విలువగలది. దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుని సందులో ఏది మంచిది మనం చూసుకోవాలి. హృదయంలో ఉండేటి అంతరంగ స్వభావం దేవునికి మిగిలి విలువగలదు. కనుక మన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని రక్తంతో, యేసు రక్తంతో శుద్ధి చేసుకోవాలి. యేసు రక్తంతో, యేసు నామంతో శుద్ధి చేయబడాలి. మీ అంతరంగం దోపుతో చెడుతాను నిండి ఉంది. అవ్యకులారా, వెలుపల భాగాన్ని చేసినవాడు లోపటి భాగాన్ని కూడా చేశాడు కదా. భాగాన్ని, పైనున్న భాగాన్ని చేసిన దేవుడు లోపల భాగాన్ని కూడా చేశాడు కదా. ఆ లోపల భాగమే దేవుడు చూస్తాడు. అది మనుషులకు కనిపించదు. అది మనుషులకు కనిపించేది కాదు లోపల భాగం. కనుక మీకు కలిగినవన్నీ ధర్మం చేయడప్పుడు కన్నీ శుద్ధిగా ఉంటాయి. ప్రభు అంటున్నారు, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదుపాయాలు మొదలు 10వ వంతు చెల్లిస్తారు, కానీ న్యాయంను, దేవుని ప్రేమని విడిచిపెట్టుచున్నారు. న్యాయాన్ని కొంతమంది విడిచిపెట్టేస్తారు. న్యాయంగా నడవరు, న్యాయంగా మాట్లాడరు, న్యాయంగా పనులు చేయరు. న్యాయమైన పనులు వారికి ఇష్టం ఉండదు. న్యాయాన్ని ప్రేమించాలి, న్యాయమును, దేవుని ప్రేమని విడిచిపెట్టుచున్నారు. వాటిని మానొద్దు, వీటిని కూడా చేయాలి అని ప్రభు చెప్తున్నారు. వాటిని మానకుండా వీటి వెనుక అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో, అగ్రపీఠంలో, సంత వీధుల్లో వందనాలను కోరుకుంటున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వల్లే ఉన్నారు అంటున్నాడు దేవుడు. చూసారా? వాటి మీద నడుచువారు మనుషులు అవి సమాధులని ఎరగరు. కొంతమంది
అని చెప్తున్నాడు. చీకట్లో ఎక్కడైనా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, కొంతమంది సమాధులను ఎరగకుండా వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళకి తెలియదు చూసారా. అయితే దేవుని దృష్టిలో ఏది విలువ గలది, ఏది మంచిది, అది మనం చూసుకోవాలి. ఈ రోజున న్యాయమును ప్రేమించాలట, కనికరాన్ని ప్రేమించాలి. మనుషులు ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడినది. దేవుడు చెప్తున్నాడు మీకా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడినది, న్యాయంగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు నీ దేవుని ఎదుట నీవు దీన మనసు కలిగి ప్రవర్తించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీన మనసు కలిగి ప్రవర్తించాలి. మన దేవుని సన్నిధిలో అలక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ, దేవుని సన్నిధిలో మనం ఇంకేదేదో బట్టలు సరి చేసుకుంటూ, లేకపోతే బట్టలు బాగున్నాయి అనుకోండి, బట్టల మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి. అలాంటి బట్టలు వేసుకురావడం ఎందుకు? నీకు దేవుడి మీద దృష్టి లేనప్పుడు, బట్టల మీదే ఉన్నప్పుడు అటువంటి బట్టలు వేసుకొస్తావు, నీకేంటి ఉపయోగం? నువ్వు సంత వీధుల్లో వినబడతాయట, మిద్దెల మీద వినబడతాయట. ఏంటి? రహస్యంగా చెప్పుకునేవి. ఇప్పుడు మనం చదివాం కదా, మిద్దెల మీద చాటించబడే రోజు వస్తుంది ఒక రోజు. నువ్వేమేమి చేసావో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టావా? తెలిసి చేసావా? తెలియ చేసావా? ఎక్కడుంది? ఇక్కడ ఈ మాట మనం చదివాం కదా. అవన్నీ అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకునేవి వెలుగులో వినబడును. లూకాసు వార్త 12:3లో మీరు చీకట్లో మాట్లాడుకునే వెలుగులు వినబడతాయి, మీరు గదులు ఎందుకు చెవుల్లో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటింపు వేస్తారట. సార్ ఆ రోజు రాబోతుంది. దేవుని బిడ్డల మీద దేవుడు నమ్ముకున్నామంటే సరిపోదు. దేవుడు కొన్ని క్రమాలు ఉంచాడు, దేవుడు కొన్ని కట్టుబాట్లు ఉంచాడు. వాటిని మనం విడిచి వెళ్తే దేవుని బిడ్డలకు దేవుడు మనల్ని అంగీకరించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిద్దెల మీద చాటించబడే రోజు వస్తుంది. కొంతమంది బట్టలు విస్తారంగా వేసుకుంటారు, రకరకాల బట్టలు వేసుకొని వచ్చిన దగ్గర నుండి బట్టలే చూసుకుంటారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఎవరు నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తానన్నాడు దేవుడు. నీకు అటువంటి బట్టల మీద ఉంటే ఇంటి దగ్గర వేసుకో, అటే తిరిగేటప్పుడు వేసుకో. దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుని ఆశలు పొందుకోవడానికి కదా. అది మైండ్లో పెట్టుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది వారికి ఐశ్వర్యం ఇస్తుంది. కష్టపడిపోయి రాత్రి ఎంతో చీకటి అయిన తర్వాత పండుకొని ఉదయాన్నే లేచిపోయి వెళ్ళిపోయి కష్టపడినంత నీకు ఎక్కువైపోదట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత అధికము కాదు. నువ్వు కష్టపడినంతరానే నీ మూరుడు ఎక్కువైపోతావా లేదా మూరుడు తక్కువైపోతావా? దేవుడు అంటున్నాడు, నీ తలలో ఉన్న తల వెంట్రుకలని నేను లెక్కించాను. నీ తలలో ఉన్న తల వెంట్రుక నువ్వు ఒకటి నలుపు కానీ తెలుపు కానీ చేయగలవా? కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటారు, వాచీలు పెట్టుకుంటారు, ఇంక అదే ధ్యాస. అటువంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుందండి. మరి దేవుడు ఎంత కోపడతాడు? దేవుడు అంటే అంత నిర్లక్ష్యమా? దేవుడు ఇచ్చిన వాటి మీద నీకు అంత ఇదా? అవన్నీ తీసి పడేసాయి నీకు అంత ఇది ఉంటే. దేవుడు ఒక రోజు నన్ను అన్నాడు, నాకంటే ఇవన్నీ నీకు ఎక్కువ అమ్మా అని అడిగాడు నన్ను, వస్తువులు అవన్నీ. లేదయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ కదని చెప్పాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నన్ను అడిగాడు పట్టపగల 11 గంటల టైంలో శుక్రవారం శ్రేల కూడుకులో, నాకంటే ఇవన్నీ నీకు ఎక్కువ అమ్మా అని అడిగాడు. ఏంటన్నీ? బాగా తగిలించుకున్నాను వస్తువులన్నీ. తల్లిదండ్రులు చిన్నప్పుడు పెడతారు కదా, ఏదో ఈ మ్యాచింగ్లు అంటారు కదా, అది నాకు రావట్లే, మర్చిపోయినవన్నీ మ్యాచింగ్లు. అటువంటివన్నీ పెట్టుకునేదాన్ని. దేవుడు అడగగానే నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పాను. ఇయ్యే కాదు, హల్లెలూయా, 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 హల్లెలూయా. అది దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడేంత స్థితికి ఎదగకపోయినా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరి, దేవుని యొక్క రాకడ రోజులు రాబోతున్నాయి. మిద్దెల మీద సాటించబడతా మనం మామూలు గ్రామాల్లో ఎక్కడక్కడ గదుల్లో చెప్పుకున్నవన్నీ లూకాసు వార్త 12:3 రాయబడింది కదా. ఎక్కడ? గదుల్లో చెప్పుకున్నవి చదవాలి పిల్లలు. చీకట్లో మాట్లాడుకుంటే వెలుగులో వినబడతాయట, గదుల్లో చెవిలో చెప్పుకుంటే మిద్దెల మీద చాటించబడతాయట. మరి దేవుని దగ్గర ఒప్పుకున్నావా? తెలిసి చేసిన పొరపాట్లు అవి కావాలని చేసావా? నువ్వు దేవుని బిడ్డవేనా? ఈరోజున పరీక్షించుకోవాలి మనం అందరూ కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శోధన ఉంటుంది. అందరికీ ఒకే రకమైన శోధన ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చూసారా, మీరు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుని దర్శనాలు వస్తాయి, నీకు దేవుడి కళలు చూపిస్తాడు. నీకు ఏవైతే శోధనగా ఉన్నాయో, దేవునికి నీలో ఏమి ఇష్టం లేవో అవి నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు దేవునిలో ఎదిగిన వాడితే, ఎదక్కపోతే చెప్పినట్టు వినాలి, తెలియకపోతే. లేకపోతే నీ కర్మకు నీవే బాధ్యురాలవి. మేము మాత్రం చెప్పడానికి ఉన్నాము, ఇక్కడ చేయటానికి కూడా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంక కింద చూస్తే చదవండి, 12వ అధ్యాయం కిందకి 3 నుండి 4 నుండి చదవండి. నా స్నేహితులని మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మీరేమీ చేయలేరు కదా, వారికి మీరు భయపడకూడదు. దేహమును చంపిన తర్వాత మీరేమీ చేయనేరని వారికి, మీకేమీ కూడా వాళ్ళు చేయలేరు. దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని, మరేమీ కూడా చేయనేరని వారికి భయపడద్దు. దేహం చంపితే ఇంకే మరేం చేయగలుగుతారు? చంపితే ప్రాణం తీస్తారు, అంతే కదా. అటువంటి వారికి మీరు భయపడద్దు. దేవుని నమ్ముకోవటం వలన నీవు నిలబడితే దేవుడు అనేక మంది నిలబెడతాడు. చనిపోయేది ఇక్కడ ఎలానా చనిపోతాం. ఇప్పుడు ఎవరు చనిపోకుండా ఉట్టు కట్టుకుని ఊరేగుతారు ఎవరన్నా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతాం, ఈరోజు కాకపోతే రేపు, 2 రోజుల తర్వాత. దేవుని రాజ్యానికి వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు దేవుని కోసం నిలబడితే దైవరాజ్యంలో నిలబడగలుగుతావు. ఇక్కడ నిలబడలేదనుకో, నీ కర్మకు నువ్వే బాధ్యురాలివి. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఉండలేదా? చంపేస్తామని చేతి తీసేయనివ్వండి, పిల్లల్ని చంపేయనివ్వండి, ఎలానే చనిపోతాం కదా. మాకంటే ముందు మా పిల్లలు దేవుని రాజ్యాన్ని వెళ్ళిపోతారు, నువ్వు సంతోషిస్తావా? అది గొప్పతనం. దేవుడు అందుకేమన్నాడు, నాకంటే దేన్ని ఎక్కువ మీరు ప్రేమించొద్దు. తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, భర్తని కానీ, పిల్లల్ని కానీ దేన్ని నేను ఎక్కువ ప్రేమిస్తే వాడు నాకు శిష్యుడే కానే కాదు, నా బిడ్డ కానే కాదు అన్నాడు దేవుడు. మరి నువ్వు అలా నిలబడగలవా యేసయ్య కోసం? గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ డాడీ, యు గివ్ యూ ఆల్ ది గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ టు గాడ్. పరిసయ్యులను మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనంతో నిండి ఉంది. చెడు అంతా మీ అంతరంగ స్వభావంలో ఉంది, అంతరంగంలో ఉంది అని దేవుడు అలనాటి పరిసయ్యులను గద్దించాడు. ఈరోజున మనల్ని కూడా గద్దిస్తున్నాడు దేవుడు. మమ్మల్ని మొట్టమొదటిగా చెప్పే నన్ను మొట్టమొదటిగా గద్దిస్తున్నాడు, ఈయన మిమ్మల్ని గద్దిస్తున్నాడు. మీ అంతరంగ స్వభావం ఎలా ఉంది? దేవుని దృష్టిలో అంగీకారంగా ఉందా? దేవుని దృష్టికి బాధ కలిగిస్తుందా? సోదరి ఈరోజున నీవు గుర్తుపెట్టుకో, దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. మీరు ఎవరికి భయపడాలి నేను తెలియజేస్తాను మీకు. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గలవానికి మీరు భయపడాలి. చనిపోయిన తర్వాత నరకం ఉంది అని మీరు ఎవరైతే నరకంలో పడేస్తారో మనల్ని, ఆ దేవునికి మీరు భయపడాలి, అంతేగాని ఇంకేం చేయకూడదు. అయితే ఆయనకే భయపడాలని మీతో చెప్తున్నాను. 5 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా, ఆయనను వాటిలో ఒకటైనా దేవుని ఎదుట మరవబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డా, ఎంత చెప్పాను కదా. భయపడకూడదు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అని చెప్తూ దేవుడు, మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషులు ఎదుట ఎవడైతే ఒప్పుకుంటాడో. కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు ఇలా స్టిక్కర్లో బొట్లు పెట్టేసుకుంటారు, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడ పేరెంటానికి వెళ్ళినా, బాప్టిజం తీసుకుని కూడా. ఇప్పుడు వచ్చి ప్రభాత భోజనం కూర్చుని పోతారు. మళ్ళీ దేవుడు చూడలేదు అన్నీ. ఏంటి, బయటికి వెళ్ళేటప్పుడు ఒకలాంటి వేషం, లోపల దేవుని మందిరానికి వచ్చాడు ఒకలాంటి వేషం. ఇదే వేషధారణ అంటే. ముందు మీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోండి, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని మీరు అంచొద్దు అన్నాడు దేవుడు. బయటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా, లోపలికి వచ్చేటప్పుడు ఒకలాగా. రకరకాల బట్టలతో, రకరకాల వస్త్రదాంతో వాళ్ళు ఎలా కట్టుకుంటారో వీళ్ళు కూడా అలానే కట్టుకొని వెళ్ళిపోతారు. అన్యజనులు, దేవుని ఎరగని వారు. నువ్వు దేవుని ఎరిగావా? నువ్వెందుకు మరి ఎలా ఉంటున్నావు? హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే మరియు నేను మీతో చెప్తున్నాను, మనుషులతో ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, పరలోకమందు నా తండ్రి అని దేవుని ఎదుట, నేను ఇంకో చోట రాయబడింది, పరలోకమందు నా తండ్రి అని దేవుని ఎదుట ఆయన దూతలు ఎదుట నేను మీరు నా బిడ్డలను ఒప్పుకుంటాను అన్నారు దేవుడు. మీరు దేవుని నమ్ముకున్నారు, అప్పుడప్పుడు చర్చికి వెళ్తారు కదా, మీరు ఎందుకు ఇలా బొట్లు ఎట్టుకుని మేము అప్పుడప్పుడు వెళ్తాం కానీ ఎప్పుడన్నా ఎవరైనా రమ్మంటే వెళ్తాం, లేకపోతే మేము క్రైస్తవులం కాదు అని చెప్పేస్తారు కొంతమంది. చూసారా?
అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, ఇది నీకు న్యాయమా? న్యాయంగా నడుచుకుంటా దేవుడిని అడుగుతున్నాడు ఈరోజు. న్యాయంగా నడుచుకుంటా, హల్లెలూయా, న్యాయంగా నడుచుకోవాలి. నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఏంటి? మీకా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. న్యాయంగా నడుచుకుంటూ కనికిరాన్ని ప్రేమించుటయు నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకుంటూ, ఇంతేకాదు దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ రోజున. మనుషుడు, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడింది. ఏది మంచిది దేవుని దృష్టిలో, ఉత్తమమైనది, శ్రేష్టమైనది, గొప్పది ఏంటి? దేవుని ఎదుట చదవాలి. అయ్యగారికి, అమ్మగారికి, శాలేమన్నకి నా వందనాలు, తోటి సంఘస్థులందరికీ నా వందనాలు. అయితే పెద్ద అమ్మాయి పోయిన సంవత్సరం అంతా ఒక సబ్జెక్టు పోయి ఇంటికాడే ఉంది. చిన్న అమ్మాయి కూడా మొన్న పోయింది. 2 సబ్జెక్టులు. ఇద్దరు గురించి చాలా బాధపడ్డాను. అమ్మగారి ప్రార్థన వల్ల ఈసారి ఇద్దరు పాస్ అయ్యారు. దేవుడికి సాక్ష్యం దించుగాక. తల్లి వేదన అందరికీ తెలుసు, అందరు తల్లిలు కాబట్టి. చూడండి, పెద్ద అమ్మాయి పాస్ అవ్వలేదు, ఎన్నిసార్లు రాసిన అవ్వట్లే. చిన్న అమ్మాయి కూడా 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి. ఈసారి ప్రభా ఇద్దరు పాస్ అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేశాం. ఈసారి ఇద్దరు పాస్ అయిపోవాలి ప్రభా, ఒక్కరు కూడా ఉండకూడదు అని ఇద్దరు పాస్ అయిపోవాలని ప్రార్థన చేశాం. దేవుని కృపను బట్టి ఇద్దరు కూడా దేవుని నామంలో పాస్ అవుట్ ప్రభు సహాయం చేశారు. సమస్త మహిమాకాంత ప్రభావాలకు ఎత్తి యేసయ్యకే చెందును గాక, చెలువును గాక. ఆమె నామ గ్లోరీ 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 గాక. హల్లెలూయా 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 హల్లెలూయా.